కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అంతర్పుల పుష్పలత, మండల రెవెన్యూ అధికారి రామచంద్రతో కలిసి కేంద్రాలను ప్రారంభించిన ఆయన, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో కట్టింగుల పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించిన జువ్వాడి, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు. తూకం, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించబోమని హెచ్చరించారు. మల్లాపూర్, మొగిలిపేట, ఓబులాపూర్, సంగం, శ్రీరాంపూర్, దామరాజుపల్లి, నడికూడ, రాఘవపేట, ముత్యంపేట, సాతారం తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతు సంఘ ప్రతినిధులు, ముఖ్యంగా ఏదైతే రైతులు ఆరుగారం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతులు కూడా అందరు కూడా మ్యాచర్ వచ్చిన వెంటనే తీసుకొచ్చి కొనుగోళ్ళు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల నుండి కోరడం జరుగుతుంది. ఒక విషయం, మన మక్కల కొనుగోలు కేంద్రం కూడా ఏదైతే మన నియోజకవర్గంలోనే ఏ నియోజకవర్గంలో కూడా 4 మండలాలకు మక్కల కొనుగోలు కేంద్రాలు ఇవ్వలేదు. అది రాష్ట్రంలో ఏకైక నియోజకవర్గం కొరుట్లలోనే 4 మక్కల మండలాలకు